బండి సంజయ్ గారు, వారి కుమారుడు బండి భగీరథ్, వారు చేసిన పనిని నిజంగా మీరు హోమ్ మినిస్టర్కి రాజీనామా చేయాలి ఫస్ట్. లేదంటే నీ కొడుకుని తీసుకొచ్చి సరెండర్ చేస్తే నీ యొక్క గొప్పతనం పెరిగేది. అది వదిలిపెట్టి ఇంకా నేను వీళ్ళంతా చూస్తా, వాళ్ళని చూస్తా, రోడ్డు చేసి చూస్తా, ఏంటిదే చూసేది? ఏమనంటే బీసీ అంటానో, లేదంటే జయరామ్ అంటానో, ఏంటిది ఇది? అంటే మీ పార్టీలో, మీ బీజేపీలో ఎప్పుడు ఏది చేసినా జై శ్రీరామ్ అంటే అన్ని పోతాయా? ఏంటిది మీ ఉద్దేశం? ఏంటిది? ఇదో అలవాటు దొబ్బిర్రా? మీ ప్రభుత్వం, మీ బీజేపీలో కానీ ఎప్పుడు కానీ ఎవడు ఏం చేసింది ఉండదు, పీకేది ఉండదు, ఊరుకుంటా కూర్చుంటుర్రు ఇట్లా. ఇదేనా మీ సిద్ధాంతం? ఇప్పుడు దీనికి జై శ్రీరామ్కి ఏమైనా సంబంధం ఉన్నదా? ఈ యొక్క పంచాయతీకు బీసీకి ఏమైనా సంబంధం ఉన్నదా? ఆవేశంగా అని కంటతడి పెట్టి ఇది చేసుకుంటే సమస్య పరిష్కారం అవుతుందా? నీ చేతుల్లో నీ కొడుకుని తీసుకొచ్చి సరెండర్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేకపోయినావు? రాజీనామా చేత కాకపోతే ఒక సెంట్రల్ హోమ్ మినిస్టర్గా ఉండి నీ కొడుకును సరెండర్ చేసి ఇది చేయలేకపోయినప్పుడు ఎందుకు నీకు ఆ పదవి? పొద్దుగా లేస్తే ఎవరన్నా ఏమైనా దాని మీద నోరు ఇరుసుకబడి పడేటోళ్ళు మీ బీజేపీ వాళ్ళందరూ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఒక్కడు మాట్లాడట్లే బీజేపీ వాడు. ఏమైనా చేయటాలు, తప్పులు చేయటాలు, ఇదంటారు, అది చేయటాలు, ఏమనంటే బీసీ అంటావు, లేదంటే జై శ్రీరామ్ అంటావు, ఇదే దుకాణమా? అరే 4 మంచి పనులు చేసి ఈ పని చేసినా మేము మాకు గొప్ప వాళ్ళం అని చెప్పుకొని బతకండి. ఇంట్లో ఉన్న దేవుని పట్టుకొచ్చి రోడ్డు మీద వేసి ప్రతి చేసిన అవలా పనులకు దేవుని ముందు పెట్టుకొని తిరుగుతారా? ఇంట్లో ఉన్న దేవుడు, పవిత్రమైన దేవుణ్ణి, ఒక దేవుడు అంటే మన ఆచారం, నమ్మకం, రేపు భవిష్యత్తుకు మనం ఏది కానీ దంచుకొని డిసిప్లిన్గా పోయేదాన్ని ఉన్నదాన్ని రోడ్డు మీద వేసి నవ్వుల పాలు చేస్తున్నారు ఎదవాళ్ళు. ఇవాళ ఏం మాట్లాడతలేరు ఎంపీలు కానీ, వీళ్ళు ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ ఎవడు బీజేపీ ఒక్కడు మాట్లాడతలేరు. దేనికి మాట్లాడట్లే? మీకు సంబంధం లేదంటారు, పార్టీకి సంబంధం లేదు, వాళ్ళు సరెండర్ చేయించండి, మంత్రికి రాజీనామా చేయించండి. వీడొస్తాడు, వీడు చర్చల్లో కూడా మీ అతిగా వీడతాడు, కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు ఒకటే మాట్లాడుతాడు. సిగ్గుసరం ఉండాలి ఇట్టి బీఆర్ఎస్ వాళ్ళకు కూడా. ఎవరు ఒకటే ఏది మీకు? మీ ఈ కేటీఆర్ మీద కేసులు పెట్టి నెంబడి అరెస్ట్ చేసిర్రా అని తీసుకొస్తున్నాం కదా. దొంగలు తిరిగా స్టేలకు బేళ్లకు పోయి పట్టుకొచ్చుకొని స్టేల మీద బతికే నా కొడుకులు వీళ్ళంతా దొంగల ముఠా తిరిగా తయారై ఇదో పని పెట్టుకొని దుకాణం పెట్టుకొని వీళ్ళ మీద అనటం, వాళ్ళ మీద అనటం. మేము కాంగ్రెస్ పార్టీ తిరిగా ఇగో ఇది అభివృద్ధిలో పాత్ర మాది, మేము గివి చేసినాం. రాష్ట్రం నుంచి మొదటి జిల్లా దాకా నాగార్జున సాగర్ కట్టినాం, శ్రీశైలం కట్టినాం, ఇక్కడికి వస్తే వరంగల్కి వస్తే మీ గివి కట్టినాం, మీ గవి కట్టినామని చెప్పుకోవటానికి ఉన్నాయి. అవి చెప్పుకొని ఓట్లు అడగండి. చేసే లఫుట్ లంగా పనులని పేరు చెప్పుకొని దేవుని పేరు చెప్పుకొని తిరుగుతారు. మిమ్మల్ని నమ్మేది రోజులు పోయినాయి. మీకు ఈ పద్ధతులు మార్చుకోండి. నోరు నెత్తిన పెట్టుకొని బతితే అన్నట్టు మాట్లాడుకుంటూ బతితే ఇదొకటి అవుతుందేమో అనుకుంటారు. మీతోటి ఏది కాదు, మీరు ఏది చెయ్యరు. ఎంతసేపు పొద్దుగా లేస్తే రాముని రాముని ఎవరు మేము అందరం భర్తలేమయ్యా, మాకు లేడమ్మే పూజ చేయకుండా మీరన్నా బయటకు వెళ్తారో లేదో మేము వెళ్తాం. మీకు ఇంకొకటి సూటిగా అడుగుతాను ఇలా బీజేపీ వాళ్ళని. మోదీ అంటారు, జై శ్రీరామ్ అన్నారు కదా, చాలా సంతోషం, ఓకే. కానీ మీరు తెలంగాణలో ఒక దేవస్థానానికి సెంట్రల్ గవర్నమెంట్కి తెచ్చిన పైసేదని ఉంటే చెప్పండి అయ్యా. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఖమ్మం నుంచి భద్రాచలం కానివ్వండి, ఎక్కడ ఏ గుడికి కానివ్వండి, ఎన్నెన్ని కొట్టించింది తెలుసా మీకు? మేము భక్తులం కాదా? మా చేతలతో చేసేవాళ్ళం మేము. మీ తిరిగా ఉత్తగా వచ్చి ఏదో చెప్పి బయటోళ్ళం కాదు. సమ్మక్క సారక్క జాతర చూడండి, భద్రాచలం కానివ్వండి, ఇక్కడ వేములవాడ కానివ్వండి, ఎక్కడికి పోయినా మనం బాసర కానివ్వండి, ఇవన్నీ మేము 100 కోట్లు ఇచ్చి తీసుకొచ్చినాం. గతంలో మీరు కలిసి సంసారం చేసిన ఈ ఎదవాళ్ళు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మీరు కలిసి చేసింది కదా 10 ఏళ్ళు. ఎన్నడన్నా ఒక్క గుడికి 50 కోట్లు ఇచ్చిర్రా మీరు? ఆడ యాదగిరిగుట్ట కాడ ఒక్క కాడ మాత్రం వాస్తవానికి ఇచ్చిండ్రు. దాని చుట్టూ మన బిడ్డలు అన్ని ల్యాండ్ 100 ఎకరాలు. ఆడ అభివృద్ధి చేసే ముందే రోడ్లు వేసుకోవడం, సెంట్రల్ లైటింగ్ పెట్టేది, గవర్నమెంట్ డబ్బులు పెట్టడం, వాటి అన్ని చేసుకోవటం, దాన్ని అభివృద్ధి చేసి దీన్ని గుడి డెవలప్ చేస్తానని చెప్పుకోవటం. మేము ఇప్పటికి కూడా బీజేపీ వాళ్ళకి చెప్తున్నా, మీ పద్ధతి మార్చుకోండి. 4 అభివృద్ధి పనులు చేసి దేవుని పేరు చెప్పండి, సంతోషిస్తాం. 4 లఫుట్ పనులు చేసి, 4 బద్మాష్ పనులు చేసి, 4 బద్మాషాలు మాట్లాడుకుంటూ ఏమనంటే దేవుని పేరు చెప్పుకొని బతకాలని ఆలోచన చెయ్యకండి.
దేవుడు అంటే గౌరవం, మర్యాద, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఏం చేసులేదు, ఏం లేదు. పొద్దుగా లేచి ఇదోడు బతకటానికి, సింపతి పొందటానికి, ప్రజలని అటెన్షన్ డైవర్ట్ చేయటానికి కాంగ్రెస్ వాళ్ళు ఇన్ని అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతాండ్రు. మేము తట్టుకోలేకపోతాను. ఈ సెంటిమెంట్ ప్రజలు ఏ విధంగా చేయాలి అని అంటే ఇది ఒక చులకనమైనటువంటి అల్కటి సెంటిమెంట్ని యూజ్ చేసుకోవటం. గతంలో ఈ బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ సెంటిమెంట్ అని యూజ్ చేసుకుంటా, ఇదే చేసుకొని ఏం చేయకుండా బతికిరు కదా. ఇప్పుడు వీళ్ళు ఇదో దుకాణం పెట్టుకుంటారు. మీరు మనసు మీద చేసుకొని 10 ఏళ్ళల్లో తెలంగాణలో ఏ రాముని గుడికి తెచ్చిన, రాముని గుడికి కానీ, వెంకటేశ్వర టెంపుల్ కానీ, ఏ గుడికి కానీ, దేనికి కానీ, దర్గా కానీ, చర్చ్ కానీ, దేనికి తెచ్చిరో చూపియండి. మేము తెచ్చినవి చూపిస్తాం. కానీ మీ తిరిగి బద్మాష్ పాలన చేసుకొని దేవుని ఉపయోగించుకోలేము. థ్యాంక్ యూ.